డాక్టర్ గారు, తల్లిదండ్రులిద్దరికీ ఎయిడ్స్ ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలకి కూడా తప్పకుండా ఎయిడ్స్ వస్తుందా? తల్లిదండ్రులిద్దరికీ ఎయిడ్స్ వ్యాధి ఉండి వాళ్ళు మందులు వాడకుండా ఉండి గర్భం తెచ్చుకుంటే అప్పుడు పుట్టే బిడ్డకి ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది. అదే 100 మందికి వస్తుంది కాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కానీ 40 to 60% చిల్డ్రన్కి పిల్లలకి ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏది మందులు వాడకుండా ఉంటే. కానీ ఈ రోజుల్లో ఎవరు ఉండలేదు. ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలియగానే వాళ్ళకి బాధలు ఏమి ఉండవసరంలా. ఎయిడ్స్ వ్యాధి ఉంది అని రక్త పరీక్షలో తేలింది, వెంటనే ఏఆర్వి మందులు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ మలేటస్, ఏఆర్టీ మందులు మలేటస్. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కూడా మందులు వాడుతుంటే 1 yearలో వాళ్ళ నుంచి ఇంకోళ్ళకి వ్యాధి సంక్రమించే గుణం లేకుండా పోతుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరికీ ఎయిడ్స్ ఉందనుకుందామండి, ఇద్దరు మందులు వాడుతున్నారు. ఇద్దరు మందులు వాడుతుంటే ఇద్దరు సెక్స్ల బాగుంది. 1 సంవత్సరం ఏడికల్లా వాళ్ళు ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన క్రిములు ఉంటాయి కదా, చాలా తగ్గిపోతాయి. మిలియన్స్ ఉండేవి అసలు కనబడకుండా పోతాయి, రక్త పరీక్షలో కనబడకుండా పోతాయి. కానీ ఎక్కడో కొద్దిగా ఉంటాయి, అసలు లేకుండా కాకుండా ఎక్కడో దాగి ఉంటాయి, లేక శరీరంలో ఎక్కడో ఉంటాయి. అంతేగాని పూర్తిగా నిర్మించే మందులు ఏం లేవు, కానీ కనబడకుండా పోతాయి. అది అలా ఉన్న కొద్ది ఉన్న ఆ కొద్ది వాటికి వ్యాధిని కలిగించే గుణం ఉండదు. అంచేత అటువంటి తల్లికి మందులు, ఎయిడ్స్ మందులు వాడుతున్న తల్లికి గర్భం వస్తే పుట్టే బిడ్డకి ఎయిడ్స్ వ్యాధి రాదు, ఎటుపిసలు రాదు. అంచేత ఎవరైనా ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లయితే, వాళ్ళ తండ్రికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, తల్లికి లేదు అనుకున్నాం, ఇద్దరు ఎయిడ్స్ మందులు మళ్ళాల్సిందే, ఇద్దరు వాడుతుండాల్సిందే. వాడుతుంటే తల్లికి ఎయిడ్స్ వ్యాధి రాదు, తండ్రికి ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన క్రిములు వ్యాధిని కలిగించే గుణాన్ని కోల్పోతాయి. ఇక ఆవిడ గర్భం వచ్చినప్పుడు కూడా బిడ్డకి రాదు, బిడ్డకి సంక్రమించదు, గర్భ శిశువుకి ఆ వ్యాధి సంక్రమించదు. ఆ తల్లి పాలు ఇచ్చినప్పటికీ ఆ బిడ్డకి వ్యాధి రాదు. ఇంత చక్కగా ఉన్నాయి ఈ రోజు మందులు. అంచేత ఎయిడ్స్ వ్యాధి ఉంది కనుక సెక్స్లో పాల్గొనలేం, ఎయిడ్స్ వ్యాధి ఉంటే పిల్లల్ని కనలేం అనేది భయం అవసరం లేదు. ఎయిడ్స్ వ్యాధి ఇద్దరికీ ఉన్నప్పటికీ ఇద్దరు మందులు వాడుతుంటే మనం హెచ్ఐవి వైరల్ లోడ్ చేస్తే తెలిసిపోతుంది ఆ వైరస్ క్రిములు కనబడే స్థితిలో ఉన్నాయా లేదా అనేది. మందులు వాడుతుంటే మాత్రం అంతకుముందు ఎన్ని ఉన్నప్పుడు కూడా అవి ఎందుకు పనికిరాక. అంతచేత తల్లిద్దరికి ఎయిడ్స్ వ్యాధి కూడా పుట్టే బిడ్డకి ఆ వ్యాధి రాదు, ధైర్యంగా పిల్లల్ని కనవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.